ఇక ఉగ్రవాదులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ నగరంలోని వించిపేటలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు. ఉగ్రవాద గ్రూపులకు సానుభూతి పరులుగా వ్యవహరిస్తున్న ముగ్గురు యువకులు మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సోహెల్ బేగ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా పోస్టులు పెడుతూ యువతను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విజయవాడ వెస్ట్ ఏసీపీ దుర్గారావు ఈ దాడులను ధృవీకరించారు. వించిపేటలో ఆకస్మిక దాడులు నిర్వహించి నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. ఇక తాజా ఘటనతో నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం అధికారులు నిందితుల మొబైల్ ఫోన్లను, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని వారికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ నగరంలోని వించిపేటలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు. ఉగ్రవాద గ్రూపులకు సానుభూతి పరులుగా వ్యవహరిస్తున్న ముగ్గురు యువకులు మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సోహెల్ బేగ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఈ ఉగ్రవాదుల్ని కనిపెట్టిన అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ విజయవాడ నుంచి ఫోన్లో అందిస్తారు. చెప్పండి సురేష్. శిరీష, కౌంటర్ ఇంటెలిజెన్స్ కొన్ని రోజులుగా విజయవాడ ఇంచిపేటలోని కొన్ని గృహాల సముదాయంలో తనిఖీలు చేయడం జరుగుతుంది. ఆ తనిఖీలలో భాగంగా వాళ్లకున్న సమాచారం ప్రకారం ఎక్కడైతే సోషల్ మీడియాకు ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ కు ఉన్న ఒక సమాచారం ప్రకారం ఎక్కడి నుంచి అయితే ఈ సోషల్ మీడియాకు టెర్రరిస్ట్ గ్రూపులకు సానుభూతి పరులుగా ఉన్న వ్యక్తులు సోషల్ మీడియాలో కొన్ని ప్రోగ్రామ్స్ అంటే కొన్ని వీడియోలు తయారు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని మీద ఉన్న సమాచారం ప్రకారం విజయవాడలోని ఇంచిపేటలో దర్యాప్తు చేయడం ఒక 2-3 రోజుల నుంచి ఈ పోలీసు వారు సమాచారానికి లేకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్ మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా కలిసి భాగస్వామ్యంగా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఒక 3 అంతస్తుల బిల్డింగ్ పైన ఒక చిన్న రూమ్ లో ఒక 3 కుర్రవాళ్ళు ఉండి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఇంటర్నెట్ తోటి సోషల్ మీడియాకు ఉగ్రవాదులకి అనుసంధానంగా కొన్ని వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని మీద దర్యాప్తుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళని అదుపులోకి తీసుకుని దగ్గరగా ఒక 24 గంటలుగా వీళ్ళని విచారిస్తున్నారు. విచారణలో సమాచార ప్రకారం వీళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఎవిడెన్స్లు ఉన్నాయో అవన్నీ కూడా పక్కాగా ఇంటెలిజెన్స్ వారి దగ్గర ఉంటాయి. ప్లస్ వీళ్ళ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లకి వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం మొత్తం కూడా ఒకటే అని చెప్పి అనుకున్న తర్వాతనే వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న తర్వాత వీళ్ళని విచారిస్తున్నారు. ఇంకా విచారణలు ఇంకా చేయాల్సి ఉంది అని చెప్పేసి మనకు పూర్తిగా సమాచారం అందుతుంది.
దీని మీద పూర్తిగా ఇంకా దర్యాప్తు అవ్వలేదు, ఇంకా టైం ఉందని చెప్పేసి మనకి పోలీసు వారి దగ్గర నుంచి కానీ ఇంటెలిజెన్స్ వారి దగ్గర నుంచి కానీ మనకున్న సమాచారం. శిరీష. రైట్, థ్యాంక్ యూ సురేష్.